అభివృద్ధిగా పోటీ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను గత కొంతకాలంగా సేవా కార్యక్రమం చేస్తూ ముందుకు సాగుతున్నాను. నర్సాపురం నియోజకవర్గ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఎందుకంటే పశ్చిమ గోదావరి జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా వెనుకబడి ఉన్నాయని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే చూస్తున్నాను కదా జనానికి ఎటువంటి అవకాశాలు అవసరాలు ఉన్నాయో ప్రత్యేకంగా తెలిసి నాకు. ఉదాహరణకి తణుకు శివర డంపింగ్ యార్డ్లో ఉండే కుటుంబాలకు ఇప్పటికీ 76 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికీ కూడా గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు ఏమీ కూడా అందకుండా ఉన్నాయి. వాళ్ళ జీవితాలు మారాలని, వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాలని ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాము. అప్పటికి మేము గవర్నమెంట్ ద్వారా అడుగుతున్నా ఏ కార్యక్రమం కూడా ముందుకు సాగట్లేదు. ఇప్పుడు మేము కూడా గవర్నమెంట్లోకి ఇన్వాల్వ్ అయ్యి, పొలిటికల్గా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ జీవితాలు మారుతాయని, మరి ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా అభివృద్ధికి సహకరిస్తానని, అన్ని విధాలుగా సహకరిస్తానని, ప్రత్యేకించి మీడియా మిత్రులందరూ కూడా నాకు దీనికి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఏ నియోజకవర్గం ప్రజలకందరికీ కూడా నమస్కారం. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ప్రతి నియోజకవర్గం కూడా నాకు కూడా మీ అందరూ కూడా ఓటేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎమ్మెల్యేకి ఎవరికి వేసిన పర్లేదు, ఎంపీకి మటుకి నాకు వేసి మరింత సేవా కార్యక్రమం ముందుకు సాగడానికి మీరు సహకరించాలని పాల్గొడుతున్న ప్రజలకు సేవా కార్యక్రమం చేస్తున్నాము. పొలిటికల్గా వస్తే కారణం ఏంటంటే ఇంకంత మరింత సేవ చేయడానికి పొలిటికల్గా ఉన్న పథకాలన్నీ కూడా జనానికి, బడుగు వర్గైన వర్గాలకు అందుబాటులోకి వస్తాయని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే పొలిటికల్గానే వాళ్ళ కోసం అవసరాలను కూడా తెలుసుకుని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది.